దయచేసి అందరు వినే ప్రయత్నం చేయరు, స్కిప్ కొట్టకూరే. ఎక్కువసేపు ఏం చెప్పారు, 2-3 నిమిషాలు చెప్తా కానీ ఈనే ప్రయత్నం అయితే చేయరు. ఫస్ట్ జీవిత బీమా ఆదానికి ధీమా. ఇది చిత్రంగా లేదు ముచ్చట. జీవిత బీమా అంటే ఎవరికి? మనకు ఉండాలి ధీమా. ఎవరైతే ఎల్ఐసి కడతారో కర్మజాలు చచ్చినా కానీ నా ఇంటికి 4 రూపాయలు వస్తాయి అనే ధీమా మనకు ఉండాలి. కానీ జీవిత బీమా మనకంటే ఎక్కువ ఆదానికి ధీమా అయిందంట. పేపర్కి వచ్చిన ముచ్చట. అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు. అబద్ధం చెప్తే నాకు గోల్డ్ జీతం ఇయ్యరు. సంక్షోభంలో చిక్కుకున్న ఆదాని సంస్థలకు 33,000 కోట్ల రూపాయల ఎల్ఐసి సొమ్ము ఏది అప్పచెప్పిరట. 33,000 కోట్ల రూపాయలు ఎవనయ్య సొమ్మని ఇస్తుర్రా నాయన. అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి ఇప్పించాయి. 28,000 కోట్ల బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీకి నిధులు. ఇది క్రోనీ క్యాపిటలిజం కిందికే వస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం ఇది. ప్రజల కష్టాయితాన్ని ఆదానికి ఎలా అప్పచెప్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళన్నా, కమ్యూనిస్ట్ వాళ్ళన్నా, బీజేపీ వాళ్ళన్నా ఓలన్నా కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము గీసవంటి కథలు పడితే రేపన్నాడు ఎల్ఐసి కడుతుండొచ్చునా? కొత్తగా ఎల్ఐసి పాలసీ తీసుకుందాం అనుకుంటోళ్ళు ఎల్ఐసి తెరుగు పోతుండొచ్చునా? వీటి మీద నమ్మకం లేక వాళ్ళు ప్రైవేట్ వైపు పోతారు, చివరికి వస్తారు కదా ఈ సంస్థనే ఎత్తేస్తారు. మరి దీని వెనకంగా ఉన్నది వాళ్ళు కావచ్చు. దీని వెనకంగా ఉన్నది పక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉండకుండా వచ్చినా? గట్టిగా మాట్లాడలేట కొంతమంది నచ్చదు. కానీ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన కాంచి గిసొంటోళ్ళకు బాగా ఫాయిదా అయిందిలా. వాస్తవానికి గట్టిగా చెప్పాలంటే ఆయనని సాధింది కూడా గీలకి ఆదాని అంబానీ వాళ్ళే. అప్పటి నుంచి సాధంగా జర తేడగా అయినాక ఇవాళ వాళ్ళ బార్డర్ని మొత్తం సాఫ్ చేసిన ముళ్ళకంచెలు ఏమైనా ఉంటే అవన్నీ సాఫ్ చేయించి మంచిగా పోరని చెప్తుండే ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం అయితే పక్కా తీస్తుంది. చేయకుండా వచ్చినా మనము ఆర్ఎస్సిటీ గట్టకుట్టే మొత్తం బ్యాంకు మొత్తం వచ్చి మన దగ్గర కూర్చుంటుంది. బ్యాంకులో ఏదన్నా 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ఒక నెలల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు మొత్తం వచ్చి మన ఇంటికాడ తిష్ట వేస్తారు. మరి గిసొంటోళ్ళ కాడికి ఊరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఎరువురి పేరు సుబ్బిరామిరెడ్డి. చాలా మందికి ఎరుకున్న ముచ్చట అయిన సుబ్బిరామిరెడ్డి ఏం చేసిండు? ఉప్పల్ నుంచి మేడ్చల్ వరకు ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, దాని బ్రిడ్జ్ని కాంట్రాక్ట్ పెట్టిండు. ఎంతకు పెట్టిండంటే 7,000 కోట్ల రూపాయలకు ఏమో అది కాంట్రాక్ట్ పెట్టిండు. తర్వాత ఏమన్నాడంటే నా కంపెనీ మొత్తం లుక్సాన్ వచ్చింది, నా కంపెనీ మొత్తం లాస్ వచ్చింది. లాస్ వస్తే ఆయన ఏం చేసిండంటే ఐపీఓ ఏదో పెడతారు కదా, గది పెట్టిండు. గది పెట్టేసరికల్లా మళ్ళా వేలంపాట వేసిరు. దాన్ని మళ్ళా వేలంపాట వేస్తే 2,000 కోట్లకు మళ్ళీ ఆడే కొన్నాడు. చూడురు ఎంత చిత్రం చూడరు. ఇది 7,000 కోట్లకు వచ్చి లాస్ వచ్చిందని చెప్పి మళ్ళీ వేలంపాట వేస్తే మళ్ళీ 2,000 కోట్లకు ఆడే కొన్నాడు. 5,000 కోట్ల రూపాయల సొమ్ముని జేబులు వేసుకొని పక్కకు తప్పుకోండు సుబ్బిరామిరెడ్డి. ఎరికే కదా సుబ్బిరామిరెడ్డి అందరికీ 5,000 కోట్ల రూపాయలు. మరి ఎవరికి పోతున్నట్టు సొమ్ము? ఎక్కడిది చెప్పురు ఇదంతా? గిసవంటి కథలు పడతారు పెద్ద రాజకీయ నాయకులు. అదే పేదోనికి ఎవడన్నా ఏదన్నా బ్యాంకులో కానీ 50,000 రూపాయలు లోన్ తీసుకుంటే కట్టిన దాకా ఇచ్చిపెట్టరు. కానీ వీళ్ళ ఏటికే కూడా వీకరు. ఎందుకంటే వీళ్ళ వెనకంగా ఉన్నది మొత్తం బయటవాయి లీడర్లే కాదా ప్రజలారా? పక్కా బయటవాయి లీడర్లే. ఎల్ఐసి అంటేనే ప్రతి ఒక్క మనిషి ఎల్ఐసి కట్టుకుంటే ఒక ధీమాగా ఉంటాడు. కానీ ఎల్ఐసి పాలసీదారుని కంటే ఆదానికంట ధీమా అంట. ఇక చూడరు కథ. ఆదానికి ఎట్ట ధీమా అవుతుంది? ఆదానికి ఎట్ట ధీమా అవుతుంది అంటే ఆదాని అంబానీలు రాజకీయ నాయకులను పెంచి పోషించారు కాబట్టి ఇవాళ రాజకీయంగా ఎదిగి మంచిగా పొజిషన్లకు వచ్చినాక మేము పొజిషన్లు ఉన్నాం, మీరు కూడా మళ్ళీ సంపాదించుకోవాలంటే సంపాదించుకోరని వాళ్ళని విచ్చలవిడిగా ఇచ్చిపెడతా ఉంటారు. అవునా కాదా? ఈ విషయం కొంతమందికి మింగుడు పడదు. కానీ వాస్తవాలు పేపర్కి వచ్చిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. రానున్న రోజులల్లా ఈ భారతదేశాన్ని మొత్తం రాసిచ్చినా కానీ ఆశ్చర్యపడవలసిన పరిస్థితి ఏం లేదు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు. అది ఒకవేళ ఈ భారతదేశం మొత్తం ఆదాయ అంబానీ మీరే తీసుకోరా, మరి పాడైపోయిన అప్పులు ఎక్కువైనా మీరే కట్టుకోరా అంటే అయ్యో అనే అంత ఛాన్స్ కూడా మనకు ఉండదు. అవునా కాదా చెప్పు.